భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ పెద్ద కిల్లర్ డీహైడ్రేషనే. ఇది ఇంకా తెల్లవారుజామే. ఇప్పటికే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నీరు సేకరించడానికి నేను ఇలాంటివి చాలా ఏర్పాటు చేయాలనుకుంటాను. కానీ పొద్దెక్కి బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలాంటిది పనిచేస్తుంది. అప్పుడే ఇది ఆవిరి కావడం మొదలవుతుంది కదా. కానీ ఇప్పుడేం జరిగిందో చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ సీసా నిండుగా ఏమీ లేదు, కానీ నేను ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువే ఉందనుకోవాలి. 3 సెంటీమీటర్ల వరకు నీరుంది. దీని రుచి ఎలా ఉందో చూద్దాం. అమేజింగ్ గా ఉంది. దీని నుంచి ఫ్రెష్ వాటర్ వస్తోంది. కానీ ఇది పనిచేస్తుందని, రోజంతా ఇది నిండుతుందని ఎదురు చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. ఇక్కడ ఇలా ఎదురు చూస్తూ కూర్చున్నప్పుడు నాలో ఉన్న 2 లీటర్ల నీరు ఆవిరైపోతుంది. అంచేత నేను ఇంకా లోపలికి వెళ్లి ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అక్కడ ఏదైనా నీటి వనరు ఉందేమో చూస్తాను. ఇక్కడ నాకోటి కనిపించింది. అది పనికి రావచ్చు. చూడండి, ఇక్కడ కొన్ని అడుగుజాడలు కనిపిస్తున్నాయి. బహుశా ఇవి తోడేలు అడుగుజాడలు కావచ్చు. ఇలా చూడండి, ఈ ట్రాక్స్ ని చూడండి. ఇక్కడ పంజాలు బాగా లోపలికి వెళ్తున్నాయి. అదే పులై ఉంటే గనక దాని పంజాతో వెనక్కి లాగుతుంది. తోడేళ్లు జోడిగానే వెళ్తాయి. అంచేత 2 జాడలు కనిపిస్తున్నాయి. అవి ఇలాగే వెళ్ళుంటాయి, రహస్యంగా కదులుంటాయి. నేను నిద్రపోయింటాను, అందుకే వినబడలేదు. జంతువులున్నాయంటే జీవం ఉన్నట్టే. కానీ తోడేళ్లు అతి తక్కువ నీటిలో బతకడానికి అలవాటు పడిపోయాయి. కానీ నేను అలా ఉండలేనుగా. అందుకే ఇంకా లోపలికి వెళ్ళబోతున్నాను. ఏదైనా కాస్త ఎత్తుకి ఎక్కి ఎక్కడైనా తాగడానికి వాటర్ దొరుకుతుందేమో చూడబోతున్నాను. అదిగో అక్కడ హొరైజన్ మీద బ్రాండ్బర్గ్ పర్వతం కనిపిస్తోందా? నేనిప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాను. కొంచెం అలా గమనించారంటే అక్కడంతా పచ్చటి బెల్టులా మనకు కనిపిస్తోందా? అంటే అక్కడేదో నది పారుతోందని తెలుస్తోంది. నది ఉందంటే పారే నీరు ఉందని అర్థం. అంచేత నేనిప్పుడు వెళ్లాల్సిన చోటు అదే. బట్ ఆ బ్రాండ్బర్గ్ పర్వతం దగ్గరికి చేరాలంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎడారిలో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాలి. నీటిని కనిపెట్టకుండా ఇంత దూరం వెళ్ళడం అస్సలు కుదరదు. అంచేత మనం నేచర్ హెల్ప్ ని తీసుకోవాలి. చూసారా, ఇక్కడ జంతువుల అడుగుజాడలు కనిపిస్తున్నాయి. ఇవి బహుశా స్ప్రింగ్ బోక్ లేదా ఆరిక్ అయి ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక్కదానికోసమే వెళ్తున్నాయి. అదే నీరు. మీరు బాగా